ఆమెలో సత్యభామ వస్తుంది, మీలో క్రిష్ వస్తున్నారు. మీరు ఇంత క్యారెక్టర్‌లో ఇంబాల్వ్ అయిపోయి ఉన్నారు కాబట్టి, ఇంత అంటే మీరు అంత దాంట్లో కలిసి నడుస్తున్నారు కాబట్టి, మాకంత రియలిస్టిక్‌గా కూడా కనిపిస్తుందనమాట యాక్చువల్‌గా టీవీలో మోటివేట్ కూడా. అవుతుంది. యాహ్! అయితే యాక్చువల్‌గా ఇప్పటి వరకు ఉన్న ఫేజ్ ఒకటి సత్యభామ. ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతుంది. ఏంటంటే ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఒక యాటిట్యూడ్, చిన్న ఈ టామ్ అండ్ ఫైట్, ఈ జెర్రీ, ఈ గేమ్ ఇదే నడుస్తుంది కదా! సో, ఇప్పుడు మీ ఇద్దరు యూ ఆర్ ఎంటర్ ఇంటూ ఏ వెడ్‌లాక్ అనమాట. సో, నెక్స్ట్ కథ చెప్పారా మీకు? ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పటి వరకు చెప్పలేదు. అంటే ఎందుకంటే మళ్ళీ మేము ఈజేబీలో మేము ఏదైతే మీ ఇద్దరి మధ్య ఒక క్యూట్ రొమాన్స్ అయితే చూసి ఎంజాయ్ చేసామో యాక్చువల్‌గా. రొమాన్స్ ఇన్ ద సెన్స్ ఇంటిల్లిపాది కూర్చుని మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. ఒకళ్ళొకళ్ళు అక్కడ కూడా ఆట పట్టించుకున్న, ఇరిటేట్ అయిన ఏదైనా కూడా. సో, నేను మనసులో మాట చెప్పేస్తున్నారు. ఎవరి మనసులో మాట? మీ మనసులో నా మనసులో మాటే చెప్తున్నాను. అదే అంటున్నాను యాక్చువల్‌గా. రొమాన్స్‌ని ఎక్కువ ఇష్టపడతారు. ఇష్టపడతాను. నేనే అదే అంటున్నాను. నేనే కాదు. ఆ సీరియల్ చూసినోళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా యాక్చువల్‌గా మాతో కూర్చొని ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు యాక్చువల్‌గా. ఈరోజు భలే ఉంది కదా! వీళ్ళిద్దరు క్యూట్ కెమిస్ట్రీ అని మాట్లాడుకునేవాళ్ళం యాక్చువల్‌గా మేము. సో, అంత ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట మీకు. సో, మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ థింగ్ మేము మళ్ళీ ఏమైనా సత్యభామలో చూడబోతున్నామా మళ్ళీ? డెఫినెట్‌గా తెలీదు. హ్మ్. ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి హ్మ్. మనం సజెస్ట్ చేసేది చూసే వాళ్ళకి యెస్. ఎక్స్‌పెక్టేషన్ అంతా పక్కన పెట్టి ఇది కొత్త కంటెంట్ లాగా చూస్తే ఎంజాయ్. ఏదైనా ఎంజాయ్ చేస్తారు. హ్మ్. దాన్ని మైండ్‌లో పెట్టుకొని చూస్తే అప్పుడు డిస్టర్బ్ అహా! అవుతుంది. దాంట్లో దృష్టిలో పెట్టుకొని కాదు. ఎందుకంటే మీరు యూ హావ్ సెట్ ఏ మార్క్ ఫర్ దట్. యెస్. యెస్. యాక్చువల్‌గా అంటే మీ పేరుకి నేను ఇందాక మాట్లాడింది అదే. చాలా తక్కువ పేజ్‌కి వస్తది సీరియల్స్‌లో. బట్ మీ పేరుకి వచ్చింది కదా! సో, ఆ కైండ్ ఆఫ్ దాన్ని నెక్స్ట్ లెవెల్ కన్నా తీసుకెళ్ళిపోతున్నారా? డెఫినెట్‌గా ఇప్పుడు ఆడియన్స్ దాన్ని రెస్పెక్ట్ చేశారు అన్నప్పుడు ఆమె చెప్పినట్టు చాలా గ్రాటిట్యూడ్‌గా ఫీల్ అవుతాను. హ్మ్. అండ్ మనకి ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చెప్తామంటే ఆహ్, చాలా యూనిక్ స్టోరీ ఇది. యెస్. యెస్. ఒక అమ్మాయి ఇష్టం లేకుండా ఒకడిని పెళ్లి చేసుకొని ఒక డిఫరెంట్ వరల్డ్‌కి వచ్చింది అని చెప్తే మొత్తం ఫ్యూజ్ లేస్తుంది. అవునవును. ఎవరికి థింక్ చేసినా ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా సినిమాల్లో ఉండే ట్విస్ట్ లాంటిది ఆ! ఇది యాక్చువల్లీ. హ్మ్. మా ఇంట్లో ఏదైనా అమ్మాయి ఉంటే నాకే తిప్పుతుంది లోపల. హ్మ్. ఏం చేయలేము, ఏం పీకలేడు. ఎందుకంటే వాడు అలా ఉన్నాడు. ఆ పోర్ట్రే అయిన క్యారెక్టర్ అలా యెస్. ఉంది క్రిష్ అనేవాడిది. హ్మ్. అండ్ ఈ అమ్మాయి ఆ ఇంటికెళ్ళిన తర్వాత స్లోగా హీరో గురించి తెలుస్తుందా? లేదా? లేకపోతే వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. యెస్. యెస్. దాన్ని సపోర్ట్‌గా క్రిష్ ఎలా నించుంటాడు హ్మ్. సత్యభామకు. యెస్. సో ఇలాంటివి డెఫినెట్‌గా దాంట్లో మసాలా అన్నట్టు అన్నీ యాడ్ అవుతాయి. యాడ్ అవుతాయి. ఎమోషన్స్, రొమాన్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్. యెస్. అదొక బోనస్ లాగా. యాహ్! అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తుంటారా మీ సీరియల్? మీ అవును. ఫ్యామిలీ మెంబర్స్. సో, అర్థం అప్పటికి కాదు. కానీ చూస్తాను. బట్ చూస్తారా? విజువల్ కోసం. యాహ్! అప్పటికి ఇప్పటికి మీకు మీ క్యారెక్టర్‌లో వాళ్ళు చెప్పిందేంటి మీకు? అంటే ఇంప్రూవ్ అయ్యారని చెప్పారా? లేకపోతే అది బావుంది ఇలా కంపారిజన్స్ అన్నీ ఉంటాయి. ఎలా ఉంటది మీ ఫ్యామిలీతో ఈ సీరియల్ గురించి వచ్చేసరికి? ఇప్పుడే మీరు చెప్పారు కదా! ఆడియన్స్‌కి అలా అలా ఎక్స్‌పెక్టేషన్ ఉంది. డెఫినెట్‌లీ ఫేస్ 2 సేమ్ గానే ఉంటాయి. కానీ షేడ్ డిఫరెంట్ అవుతుంది. యాహ్! మీరు డెఫినెట్‌లీ రొమాన్స్ చెప్పండి, కామెడీ చెప్పండి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అదే మనం చేస్తాము. కానీ ఇది దేర్ ఈస్ అ డిఫరెంట్ షేడ్ ఇన్ మీరు ఈజేబీతో కంపేర్ చేస్తే అవ్వదు. హ్మ్. కొంచెం డిఫరెంట్ అవుతుంది. మేబీ ఇక్కడ డెఫినెట్‌లీ. కూడా మనం టామ్ అండ్ జెర్రీతో ఫైట్ చేస్తాము. కానీ ఈ ఫైట్ వోంట్ బి లైక్ ఈజేబీ. యెస్. యెస్. అలా. వేరే విధంగా ఉంటదన్నమాట. వేరే విధంగా ఉంటారు యెస్. ఇక్కడ యెస్. అన్ని. సో యాహ్! అది కూడా డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. అది తెలుసు మనకు. హ్మ్. సో అదే అండ్ ఇంకోటి ఇప్పుడు అమ్మ నాన్న నా అపియరెన్స్ వైజ్ అంత డిఫరెన్స్ లేదు. ఆయన అపియరెన్స్ వైజ్ చాలా డిఫరెంట్ గా ఉన్నారు అని యెస్. యెస్. చెప్పారు. ఎందుకంటే మీకే కొత్తగా ఉన్నారు కదా! ప్రేక్షకులు కూడా కొత్తగా ఉన్నారు. అందుకనే అవును. కొత్త వి హావ్ సీన్ ఏ డిఫరెంట్ క్రిష్ హియర్ యాక్చువల్‌గా. ఎస్ బట్ మీది కూడా అంటే అపియరెన్స్ పరంగా తేడా లేకపోయినా క్యారెక్టర్ వైజ్ తేడా మీది ఉంది. అదంతా అవును. కూడా డెఫినెట్లీ చాలా చాలా పెర్ఫార్మెన్స్ వైజ్ అవును. చాలా మెచ్యూర్డ్ చూస్తున్నాం యాక్చువల్‌గా అప్పటికి ఇప్పటికి. అవునవును. సో, చాలా తేడా. మీరన్నట్టు సత్యభామ ఇంకా ఇప్పుడున్న స్టేజ్‌ని దాటి ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలని, ఇంకా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి, మళ్ళీ మీరు ఇంకొక సీరియల్‌తో కూడా వచ్చినా కూడా చూడడానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఆఫ్టర్ దిస్ మీరు ఇంకోటి ఏదైనా ఉన్నా కూడా మాకు మీరు చూడడానికి రెడీ ఉన్నారంటే మేము ఎప్పుడు లైన్‌గా పెట్టేద్దాం. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడన్నా ఒకళ్ళని ఓన్ చేసుకున్నారంటే అది లైఫ్ లాంగ్ ఉంటదన్నమాట ఇప్పటికి కూడా. అవును. టోటల్‌గా కన్విన్స్ అయిపోతాయి ఈ కన్విన్స్ మాటకి. అయిపోతాం. యెస్. ఎందుకంటే మనం దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాము. ఇప్పుడు యూజువల్‌గా ఫస్ట్ టైం విన్నప్పుడు సేమ్ పేరంటే ఒక డౌట్ లాగా అనిపిస్తుంది. అరే ఏముంది అన్ని సీరియల్‌లో సేమ్ ఎమోషన్స్, యాంగరు, రొమాన్స్ ఈ 3 మళ్ళీ సేమ్ పర్సన్‌తో ఆడియన్స్ అక్సెప్ట్ చేసుకుంటారా లేదా అనేది అరే ఎలా ఉంటుంది చేంజెస్ ఏమి ఉండదు కదా అని చెప్పి.